తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ తెలియజేస్తూ ప్రభు ఏం చెప్తున్నాడంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని తీర్పు, ఒకనాడు తీర్పు దినాన ఆయన ఎదుట మనము నిలబడవలసి ఉంటుంది. అయితే ఆ తీర్పు దినాన మనము ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నదని హెచ్చరిస్తూ, అది మన యొద్దనే ఆరంభమైతే, అదే గనక దేవుణ్ణి నమ్మినటువంటి మన యొద్దనే గనక ఆ యొక్క తీర్పు ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు దేవుని సువార్తకు వ్యతిరేకులు ఉన్నారు, అవిధేయులు ఉంటున్నారు, విని వినబడనట్టు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే వారి గతి ఏమవును? మనం చేయవలసింది, వారి గతి ప్రభువా అది నీ యొద్ద ఉన్నది, దేవా నీ చిత్తాన్ని వారి పట్ల జరిగించు, ఎవరు నశించిపోవటం నీ చిత్తం కాదు కనుక అందరూ రక్షించబడవలెనని, ప్రభువా నీ కార్యం మా యొక్క పట్టణములో, మా యొక్క గ్రామంలో, మా దేశంలో ప్రభువా నీ కార్యాన్ని జరిగించు అంటనని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం, ప్రభువును వేడుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని చెప్పేసి, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పరిస్థితి ఏమవుతుందట ముందుగానే తెలియజేసిండు ఆయన. మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని తెలియజేసిండు ప్రభు తన యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో. అందుకే మళ్ళోసారి అంటున్నాడు, మరియు నీతిమంతుడే రక్షింపబడుట. నీతిమంతుడు రక్షింపబడ్డాడా? నీతిమంతుడు నరకాన్ని తప్పించుకున్నాడా? పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాడా? ఎత్తబడే గుంపులో ఉంటున్నాడా? ఎత్తబడే సంఘములో ఆయన చేర్చబడి ఉంటున్నాడా? ఇవన్నే గనక మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటుండు, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? భక్తిహీనుడు పాపి ఎక్కడుంటారు? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది. అందుకని ఆయన 19వ వచనం, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనంలో తాను తెలియజేస్తూ అంటున్నాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఏం చేయమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? దేవుని చిత్త ప్రకారం బాధపడువారు, ఆయన నామాన్ని ధరించుకున్నవారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు, యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పుకుంటున్నటువంటి వారు, వాళ్ళ పరిస్థితి గురించి ఇక్కడ చివరిగా ఒక మాట అంటున్నాడంటే, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. ఏం ప్రవర్తన కలిగి ఉండాలట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాడు. ఆ తర్వాత నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైనటువంటి సృష్టికర్త మనల్ని సృజించి ఉంటున్నాడు. ఆయనకు ప్రభువా నా ఆత్మను చేర్చుకోయా, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు. ఆ యొక్క 2వ రాకడలో ఎత్తబడే గుంపులో ప్రభువా నేనున్నట్లు నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నానయ్యా, దయచేసి నాకు సహాయం చేయంటనని మనం వేడుకోవలసిన పరిస్థితి. కారణం ఏంటంటే 18వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. నీతిమంతుడే రక్షించబడడం కష్టమైపోతున్నటువంటి సమయం ఇది. దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఎక్కడుంటారు? అందుకని మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రతిదినం ఆయన యొక్క సన్నిధిలో, ప్రతిదినం మనం ఆయన సన్నిధిలో మన యొక్క పాపములను ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను చేర్చుకోయ్యా, అదే మన కోరిక. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నిందారహితులమై, పలానా కుటుంబం అన్నా, పలానా వ్యక్తి అన్నా ఒక మంచి సాక్ష్యం అన్యజనుల మధ్యలో మనకు ఉండాలని ప్రభు కోరుకుంటూ, సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు, నిన్ను సృష్టించిన వాడు నమ్మకమైన వాడు, అది గుర్తుపెట్టుకుందాం. ఆ నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి.
ప్రతి దినం ప్రభువా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి నా జీవితమయ్యా. అందుకే నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నా, నీ చేతికి అప్పచెప్తున్నా ప్రభువా. నా ఆత్మని నువ్వు చేర్చుకో అయ్యా. ఇది మన అనుదిన ప్రార్థన అయి ఉండాలని ప్రభు యొక్క కోరిక అయి ఉంటున్నది. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.